శైలు కోపంగా చూస్తుంటే, అన్నయ్య తను కొంచెం టెన్షన్ పడుతుంది ఇక్కడ ఉండటానికి, అందుకే నేను తోడుంటా అంటుంటే, అవసరం లేదు నువ్వు నీ రూమ్కి పో అన్నాడు. అది కాదన్నయ్య అంటుంటే, సుప్రియ అన్నాడు హార్ట్గా. శైలుని చూసి వెళ్ళింది. మళ్ళీ వస్తా అని చెప్పి కళ్ళతోనే సైగ చేసి తను వెళ్ళాక లోపలికి వచ్చిన సాయి శైలుని చూశాడు. పింక్ కలర్ నైట్ డ్రెస్లో తలకి టవల్తో ఫ్రెష్ అవ్వడంతో ఫేస్ మీద మెరుస్తున్న నీటి బిందువులను చూస్తూ బ్యూటిఫుల్ అన్నాడు దగ్గరకు వస్తూ. చురుగ్గా చూసింది. హెడ్ బాత్ ఎవడు చేయమన్నాడు నిన్ను అంటూ టవల్ తీస్తుంటే దూరం జరిగి టవల్ తీసేసి పైన వేసుకుంది. సైడ్ స్మైల్తో తనని చూసి పైన ఉన్న టవల్ తీసి పక్కన పడేసి, నా నేమ్ చూడాలని ఉందే ఒకసారి చూపించు అంటూ దగ్గరకు వచ్చాడు. అసలే కోపంలో ఉంది శైలు ఉదయం నుంచి విసిగిస్తుంటే. నువ్వు నన్ను పంపించకపోతే నేను వెళ్ళలేను అనుకుంటున్నావా సాయి అంది సీరియస్గా. అచ్చా వెళ్తావా, ఏది వెళ్ళు మరి అన్నాడు పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకొని స్టైల్గా. కదలబోయిందలా ఆగి, గేట్ దగ్గర ఆపించేస్తావు కదా అంటూ కోపంగా చూస్తుంటే, నీకు అంత సీన్ లేదు దాని, ఎందుకు నీకు అంత శ్రమ, నేనే డైరెక్ట్గా హాస్టల్ దగ్గర వదిలేస్తాను, అటు నుంచి అటే మీ ఊరు వెళ్ళిపో అన్నాడు యాటిట్యూడ్గా. మా ఊరికి ఎందుకు అంటూ షాకింగ్గా అడిగింది. మరి నువ్వు ఇక్కడ ఉండి ఏం చేస్తావు అన్నాడు. తిక్కగా ఉందా, ఇక్కడికి వచ్చింది నా స్టడీస్ కోసం, అవి కంప్లీట్ అయ్యాక వెళ్తాను అంటుంటే, నీ స్టడీస్ కంటిన్యూ చేయాలంటే నీ సర్టిఫికేట్స్ ఉండాలి కదా, ఇప్పుడు ఇక్కడి నుంచి నువ్వు వెళ్తే నీకంటూ ఏ ఐడెంటిటీ లేకుండా ఓన్లీ శైలజగానే వెళ్తావు. అలా కాకుండా ఈ 2 days హ్యాపీగా ఇక్కడ ఉంటే తర్వాత నిన్ను ఎగ్జామ్స్ అయ్యే వరకు డిస్టర్బ్ కూడా చెయ్యను అన్నాడు హానెస్ట్గా. నిజంగానా అంది కళ్ళు టపటపలాడిస్తూ నమ్మలేక. ప్రామిస్ బేబీ అన్నాడు. నిజంగానే 2 days ఇక్కడ ఉంటే తర్వాత నన్ను అస్సలు డిస్టర్బ్ చేయవా అంది కన్ఫర్మేషన్ కోసం. నేను ఒక్కసారి చెప్పానంటే ఎట్ ఏ టైం 1000 సార్లు చెప్పినట్టే అంటూ ఆమె నడుం చుట్టూ పట్టు బిగించాడు. ఓయ్ ఇప్పుడే అన్నావుగా డిస్టర్బ్ చేయనని అంది మూతి బిగించి. నువ్వు సరిగా వినలేదు, ఇక్కడ ఉన్న 2 days నువ్వు నాకు కోఆపరేట్ చేస్తే తర్వాత నా పూర్తి సహకారం నీకు అందిస్తా అన్నాడు ఆమె నైట్ షర్ట్ బటన్స్ తీస్తూ. చెయ్యి మీద తట్టింది గట్టిగా. ఏయ్ ఏం చేస్తున్నా, దూరం జరగంటూ, ఇంకోసారి చేస్తున్న పనికి అడ్డం పడితే పాతేస్తా అన్నాడు నొసలు చిట్లిస్తూ సీరియస్గా. అంటే నువ్వు ఏం చేసినా సైలెంట్గా సరెండర్ అవ్వాలా నేను అంది చిరును చూసి. ఎస్ అని 2 buttons తప్పించి ఆమె హార్ట్ మీద ఉన్న తన టాటూ కోసం వెతికితే అక్కడ బ్యాండేజ్ వేసింది. హుష్ ఇదొకటి ఉంది కదా, అనవసరంగా ఎగ్జైట్ అయ్యాను అని అనుకుంటూ ఆమె వైట్ నెక్ ఊరిస్తుంటే చూస్తున్న సైక్ గాడికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. అప్పటికే శైలు సాయిని తోస్తుంది, అయినా తన వల్ల కావడం లేదు సాయిని నెట్టడం. శైలు అంటూ ఇన్నోసెంట్ వాయిస్తో పిలిచాడు. అమ్మో వీడు ఇంత గారం పడుతున్నాడంటే నాకు మూడిందని అర్థం అని అర్థమయ్యింది ఆమెకి. వెంటనే ఆకలేస్తుంది, పద వెళ్దాం లంచ్ చేయాలి అంది మ్యాటర్ మారుద్దామని. కానీ అక్కడ ఉంది శాడిస్ట్ సైకోపాత్ కదా, ఆమె పప్పులు అస్సలు ఉడకలేదు సరికదా, సోక్ కూడా అవ్వలేదు. శైలు వాగుతుండగానే తనని ఎత్తి బెడ్ మీద పడుకోబెట్టాడు. రే వదులు, ఏం చేస్తున్నావురా అంటూ అరుస్తున్న శైలు నోటి మీద చెయ్యి అడ్డం పెట్టి, సైలెంట్గా ఉండలేవా, ఎందుకు ఊరికే ఎండిపోయిన ఎండ్రకాయలా అరుస్తావు అని కసిరాడు. చేతిని నోటి మీద నొక్కి ఉండటంతో ఆమెకి మాట్లాడే ఛాన్స్ రాలేదు ఇంకా. సాయి 1 హ్యాండ్తోనే శైలు షర్ట్ బటన్స్ ఒక్కొక్కటి కింద నుంచి తీస్తుంటే భయంతో కళ్ళు తేలేసి నీలుక్కుపోయింది. సాయి జబ్బ మీద చరుస్తుంది గట్టిగా వదలమని. అరవకుండా ఉంటే ఓకే, లేదంటే ఇక్కడే మన ఫస్ట్ నైట్ అవుద్ది అన్నాడు సీరియస్గా. అంతే, ఆ మాటకి కదలలేదు. ఆమె నడుము దగ్గర బటన్స్ తీసి షర్ట్ని కొంచెం జరిపాడు. పాలమేఘల్లాంటి నడుము, గుండ్రటి నావెల్ని చూడగానే సాయి ఐస్ ఫ్రీజ్ అయిపోయాయి అక్కడే. 1 అంగుళం వరకు షర్ట్ని పైకంతా అని ఊరిస్తున్న గోల్డెన్ హోల్ మీద పెదవులు నిలిపి ముద్దుని అద్దాడు. అతని మీసం తగిలి నరాలు జివ్వును లాగాయి ఆమెకి. చేతికి అందిన బ్లాంకెట్ గట్టిగా పట్టుకుంది. నావెల్ మీద లీక్ చేస్తూ నున్నటి పొట్ట మీద వెట్ లిప్స్తో సుతారంగా మీటుతూ చిన్నగా బైట్ చేశాడు. చిన్నగా కంపించింది ఆమె బాడీ అంతా. నడుము వంపున మోహం అదుముకొని బ్యాక్ బోన్ మీద వేళ్లతో రాస్తున్నాడు. అతని జుట్టులోకి అప్పటికే చొచ్చుకొని పోయాయి ఆమె చేతులు. తోస్తుంది వెనక్కంతా. అతన్ని ఇంకా వదలకపోతుంటే కళ్ళలో నీళ్లు చేరాయి ఆమెకి. వెంటనే ఆకలేస్తుంది, పద వెళ్దాం లంచ్ చేయాలి అంది మ్యాటర్ మారుద్దామని.
కానీ అక్కడ ఉంది శాడిస్ట్ సైకోపాత్ కదా, ఆమె పప్పులు అస్సలు ఉడకలేదు సరికదా, సోక్ కూడా అవ్వలేదు. శైలు వాగుతుండగానే తనని ఎత్తి బెడ్ మీద పడుకోబెట్టాడు. రే వదులు, ఏం చేస్తున్నావురా అంటూ అరుస్తున్న శైలు నోటి మీద చెయ్యి అడ్డం పెట్టి, సైలెంట్గా ఉండలేవా, ఎందుకు ఊరికే ఎండిపోయిన ఎండ్రకాయలా అరుస్తావు అని కసిరాడు. చేతిని నోటి మీద నొక్కి ఉండటంతో ఆమెకి మాట్లాడే ఛాన్స్ రాలేదు. ఇంకా సాయి వన్ హ్యాండ్తోనే శైలు షర్ట్ బటన్స్ ఒక్కొక్కటి కింద నుంచి తీస్తుంటే భయంతో కళ్ళు తేలేసి నీలుక్కుపోయింది. సాయి జబ్బ మీద చరుస్తుంది గట్టిగా వదలమని. అరవకుండా ఉంటే ఓకే, లేదంటే ఇక్కడే మన ఫస్ట్ నైట్ అవుద్ది అన్నాడు సీరియస్గా. అంతే, ఆ మాటకి కదలలేదు. ఆమె నడుము దగ్గర బటన్స్ తీసి షర్ట్ని కొంచెం జరిపాడు. పాలమేఘల్లాంటి నడుము, గుండ్రటి నావెల్ని చూడగానే సాయి హైస్ ఫ్రీజ్ అయిపోయాయి. అక్కడే ఒక అంగుళం వరకు షర్ట్ని పైకంతా అని ఊరిస్తున్న గోల్డెన్ హోల్ మీద పెదవులు నిలిపి ముద్దుని అద్దాడు. అతని మీసం తగిలి నరాలు జివ్వుని లాగాయి ఆమెకి. చేతికి అందిన బ్లాంకెట్ గట్టిగా పట్టుకుంది. నావెల్ మీద లీక్ చేస్తూ నున్నటి పొట్ట మీద వెట్ క్లిప్స్తో సుతారంగా మీటుతూ చిన్నగా బైట్ చేశాడు. చిన్నగా కంపించింది ఆమె బాడీ అంతా. నడుము వంపున మొహం అదుముకుని బ్యాక్ బోన్ మీద వేళ్లతో రాస్తున్నాడు. అతని జుట్టులోకి అప్పటికే చొచ్చుకొని పోయాయి ఆమె చేతులు. తోస్తుంది వెనుక్కంతా. అతని ఇంకా వదలకపోతుంటే కళ్ళలో నీళ్లు చేరాయి తనకి. అతన్ని తోయడం ఆపేసి మొహం దాచుకుంది రెండు చేతులతో. ఆమె వెక్కుతున్న సౌండ్కి బాడీ అంతా కదులుతుంటే స్పృహలోకి వచ్చాడు సాయి. ఏయ్ పాగల్, ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు అంటూ అరిచాడు. అలాగే ఏడుస్తుండటం చూసి బటన్స్ పెట్టి షర్ట్ సరిగా వేసి శైలుని కూర్చోబెట్టాడు. మొహం దాచుకున్న చేతులను తీసి చూశాడు తనని. ముక్కు ఎర్రగా మారి చెంపల మీద నీళ్లు జారిపోతున్నాయి. శైలు, స్టాప్ దిస్ స్టూపిడ్ టియర్స్ ఓకే అంటూ కసిరి ఆమె కన్నీళ్లు తుడిచాడు. వెక్కి వెక్కి ఆపడంతో ఊపిరి భారంగా వస్తుంటే, ఎందుకు ఇంత సీన్ చేస్తున్నావు శైలు, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందని అంటూ వాటర్ అందించాడు. తీసుకుని తాగి నేను కిందకు వెళ్తాను అంది కళ్ళు తుడుచుకొని. రా అని తీసుకెళ్తూ వెయిట్ అని వెట్గా ఉన్న హెయిర్ చూసి సెల్ఫ్లో ఉన్న డ్రయర్ తీసి ఆమె హెయిర్ డ్రై చేశాడు. తల వంచుకొని మౌనంగా నిల్చుందే తప్ప ఉలకలేదు పలకలేదు. ఆమె అంత సైలెంట్గా ఉండటం చూస్తూనే హెయిర్కి క్లిప్ పెట్టి పద అంటూ తీసుకెళ్లాడు. సాయి అరవడంతో కిందకి వచ్చింది సుప్రియ. సోఫాలో కాఫీ ఎంజాయ్ చేస్తున్న తమన్ తనని చూసి ఏమైంది అన్నాడు. ఏం అవడం ఏంటి తమన్, శైలుకి టాటూ వేశాడు మా అన్న, అది కూడా హార్ట్ దగ్గర అంది బాధగా. కాఫీ ఇంకోసారి కూడా పొలమారింది తమన్కి. వాట్ అంటూ అరిచాడు. అవునరా పాపం, ఎంత పెయిన్ తీసుకుందో, ఇప్పుడు కూడా ఇక్కడ ఉండను వెళ్ళిపోతాను అంటుంది. వీడు వదిలితే కదా ఆ పిల్లని అంది. అసలేంటి మీ అన్నగాడి ప్రాబ్లం, ఇక్కడికి తీసుకొచ్చాడు సరే, పాపం టాటూ వేయడం ఏంటి, అది కూడా హార్ట్ దగ్గర, రాను రాను మరీ రాక్షసుల్లో తయారవుతున్నాడు అని చిర్రుబుర్రులాడాడు. నీకు తెలుసా, సాయికి శైలు రాకముందు వరకు అస్సలు అమ్మాయిలంటేనే గిట్టేది కాదు, కానీ ఇప్పుడు అస్సలు వాడిని ఇలా అస్సలు ఊహించలేదు తెలుసా నేను అంది నిట్టూర్పుగా. గట్టిగా ఫిక్స్ అయ్యాడు శైలు నీ వదినగా తెద్దామని. వాడి లక్ బాగుంటే ఓకే, అలా కాకుండా ఏదైనా తేడా జరిగిందంటే వాడి అంత రాక్షసుడు మరొకరు ఉండడు చెప్పు శైలజాకి అన్నాడు తమన్. ఏంటి, నువ్వు కూడా వాడికే సపోర్ట్ చేస్తున్నావా? అరే శైలు మనలాంటి పర్సన్ కాదురా, తనకి ఒక ఫ్యామిలీ ఉంది, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, దట్టు తనకి అన్న అంటే ఏ మాత్రం ప్రేమ లేదు. ఇప్పుడు బలవంతంగా తనని ప్రేమించమంటే అయిపోతుందా అంది. ఏమో వీళ్ళిద్దరి ప్రేమలో ఏం జరుగుతుందో అని తెగ టెన్షన్గా ఉంది నాకు. సర్లే పద వెళ్ళి ఫ్రెష్ అయి వద్దాం అంటూ వెళ్ళారు ఇద్దరు. ఫ్రెష్ అయి వచ్చి కింద హాల్లో టీవీ చూస్తూ సెటిల్ అయ్యారు తమన్ సుప్రియ. అప్పుడే శైలుని తీసుకుని కిందకు వచ్చాడు సాయి. సుప్రియ తమన్ ఇద్దరు శైలుని గమనించారు. డల్గా ఉంది తను. అందరూ డైనింగ్ ఏరియాలోకి వచ్చారు. అప్పటికే మేడ్ లంచ్ రెడీ చేసి టేబుల్ నింపేసింది పెద్ద సార్ ఆర్డర్ ప్రకారం. శైలు కామ్గా కూర్చుంటే తన పక్కనే కూర్చుంది సుప్రియ. సాయి శైలుకి ఎదురుగా కూర్చున్నాడు. తమన్ తన పక్కనే. మేడ్ వచ్చి సర్వ్ చేసి వెళ్ళింది. అందరూ సైలెంట్గా తింటుంటే ప్లేట్లో ఉన్న ఫుడ్ని ఊరికే కలుపుతుంది శైలు. తినకపోతే తినిపిస్తాను అని బేస్ టోన్తో వినిపించింది సాయి వాయిస్. తలెత్తి చురుగ్గా చూసి రెండంటే రెండే ముద్దలు తిని హ్యాండ్ వాష్ చేసుకుని పరిగెత్తుతూ రూమ్లోకి వెళ్ళిపోయింది. సుప్రియ తమన్ బాధగా చూస్తుంటే, అది ఎక్కువ చేస్తుంది కానీ మీరు సింపతి చూపించక్కర్లేదు, కానివ్వండి అంటూ తింటూ అన్నాడు సాయి. తమన్ ఏదో చెప్పబోతుంటే ఆపేసింది సుప్రియ వద్దని.
ఏమైనా అంటే సాయి కూడా తినకుండా వెళ్ళిపోతాడేమో అని. లంచ్ అయ్యాక సాయి తమన్ హాల్లోనే గడిపితే సుప్రియ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ గదిలోకి వెళ్ళి కునికేసింది. తమన్ కూడా కాసేపు ఉండి వెళ్ళిపోయాడు రెస్ట్ తీసుకుంటా అంటూ. సాయి తన ల్యాపీ ఓపెన్ చేశాడు వర్క్ చేద్దామని. కానీ తన వల్ల అవ్వలేదు అసలు. ఇంపార్టెంట్ మెయిల్ చెక్ చేస్తున్న సాయికి అప్పుడే వచ్చింది ఫోన్. చూస్తూనే నవ్వుతూ లిఫ్ట్ చేసి హలో అంటూ పలకరించాడు సాయి. హాయ్ సాయి, హవ్ ఆర్ యూ అంటూ అవతల రేస్ ఆర్గనైజర్ అయిన ఒక ఫ్రెండ్ ఫైన్ హవ్ ఆర్ యూ అంటూ అడిగి ఏంటి చాలా రోజులకు అన్నాడు. రేపు నైట్ రేస్ ఉంది సాయి, నీకు ఇన్ఫార్మ్ చేద్దామని అన్నాడు. రియలీ? వావ్, ఎవరు స్పాన్సర్స్ అండ్ స్పెషల్ ఏంటి అన్నాడు. నథింగ్ సాయి, జస్ట్ ఎంజాయ్ కోసమే. అండ్ మనకు తెలిసిన వాళ్ళే స్పాన్సర్స్ చేస్తున్నారు. వాళ్ళు నెక్స్ట్ మంత్ ఫారెన్ వెళ్తూ చిన్న పార్టీలా అన్నాడు ఆయన. ఓకే వస్తాను, రేపు నైట్ కదా అన్నాడు. అవును సాయి అన్నాడు. కాసేపు మాట్లాడి కాల్ కట్ చేసి తీవ్రంగా థింక్ చేసిన సాయికి మరో మహత్తరమైన ఐడియా వచ్చింది. శైలుని నాతో పాటు తీసుకెళ్ళి తనతో కలిసి రేసులో పార్టిసిపేట్ చేస్తే అని. అల్లరి నవ్వు వచ్చేసింది అతని లిప్స్ మీద. వెంటనే శైలు కోసం ఒక జీన్స్ డ్రెస్ ఆర్డర్ ఇచ్చి వర్క్ పక్కన పెట్టి వెళ్ళాడు. తనకి మ్యాటర్ చెప్పడానికి కాదు, జస్ట్ ఇన్ఫార్మ్ అంతే. గదిలో బెడ్ మీద బోర్లా పడుకుంది శైలు. దిండులోకి మొహం పెట్టుకొని సౌండ్ రాకుండా ఏడుస్తుంది. డోర్ తట్టిన సౌండ్ వస్తుంటే తీయకుండా మొండిగా ఉంది. బయట సాయి ఒక్కటేమని డోర్ నాక్ చేస్తుంటే అస్సలు పట్టించుకోలేదు. శైలు ఓపెన్ ది డోర్ అరుస్తూ అన్నాడు. తీయలేదు. తిక్క రేగింది. పక్క రూమ్లోకి వెళ్ళి బాల్కనీలోంచి దూకి సైడ్ ఉన్న రూమ్ బాల్కనీలోంచి లోపలికి వచ్చాడు. ఇక్కడ దిండుని తడిపేస్తుంది కన్నీళ్లతో. కోపంగా వచ్చాడు లోపలికి. బాల్కనీ డోర్ వేసిన సౌండ్కి అదిరిపడి లేచింది. తననే సీరియస్గా చూస్తున్న సాయిని అక్కడ చూసి షాక్ అయింది. ఏంటే టెక్కు చూపిస్తున్నావు అంటూ అరిచాడు పెద్దగా. మొహం తిప్పుకుంది తను. ఫాస్ట్గా తన దగ్గరకు వచ్చి బుగ్గలు నొక్కి పట్టుకుని నా దగ్గర డ్రామాలు నాటకాలు పడితే బుజ్జగించి బతిమాలుతానని ఎక్స్పెక్ట్ చేస్తున్నావేమో, అది జరగని పని అన్నాడు. నాకేం అవసరం లేదు నీ బోడి బుజ్జగింపులు అంది చెయ్యి పెట్టి నెట్టేస్తూ. దట్స్ గుడ్, మరెందుకైతే ఈ ఏడుపులు పెడబొబ్బులు? ఎవడు చచ్చాడు మీ ఇంట్లో గాని పోయారా ఎవరైనా అన్నాడు. సాయి అంది కోపంగా. వాట్ అన్నాడు రెక్లెస్గా చూస్తూ. అదే అంటుంటావుగా ఫ్యామిలీ అని, ఎవరైనా పోయారేమో నీకు కాస్త బర్డెన్ తగ్గుతుంది కదా అన్నాడు. ఆ మాట ఆమెకు చాలా బాధగా అనిపించింది. యు నో వాట్ సాయి అంది వాయిస్ పెంచి. నిర్లక్ష్యంగా చూశాడు తనని. ఐ లవ్ మై ఫ్యామిలీ, ప్రాణం వాళ్ళంటే నాకు అంది కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ. సో వాట్ అంటూ ముందుకు వచ్చి అది నిన్ను నా దాన్ని చేసుకునే అంతవరకే. తర్వాత నీ లవ్, నీ కేరింగ్, నీ ప్యాంపరింగ్ అండ్ లాస్ట్గా నీ బాడీ, నీ మైండ్, నీ హార్ట్, అందులో ఫీలింగ్స్ అన్నీ కూడా నావే. అప్పటి వరకు నీ చెత్తనే చూసి మురిసిపో అన్నాడు. సాయి మాటలు జాగ్రత్త అంది పెదవి బిగబట్టుకుని ఏడుపు ఆపుకుంటూ. అంటానే, ప్రతిసారి అంటాను. ఏంటి ఫ్యామిలీ ఎథిక్స్? ఏముంటాయి వాటిలో? ఏముందో చెప్పనా? అవసరం. ప్రతి మనిషికి మరో మనిషితో అవసరం. ఆ అవసరాన్ని ప్రేమగా చూపిస్తూ వారి పనులు చేయించుకుంటారు. అంతకు మించి ఏం లేదు అక్కడ అన్నాడు విసుగ్గా అసహనంగా. నీకు నీ ఫ్యామిలీ అంటే ఉన్న ఫీలింగ్ ఇదా? నివ్వెరపోయింది. తనకు ఇప్పటి వరకు తెలియదు సాయికి కుటుంబం అన్న, మనుషులన్న ఇంత చిన్న చూపని. అతని మాటలకు ఆమె ఆశ్చర్యంగా చూస్తుంటే అదే కాదు ఎవరి ఫీలింగ్ అయినా ఇదే. ఇప్పుడు నిన్నే చూడు, నువ్వు చదువుకుని జాబ్ చేసి సంపాదిస్తావనే కదా నిన్ను ఇక్కడికి పంపించారు. అలా కాకుండా ఊరికే ఎంజాయ్ చేయడానికి అయితే పంపిస్తారా? లేదు కదా. సపోజ్ నన్ను తీసుకో, ఒక పక్క స్టడీస్ ఇంకో పక్క బిజినెస్ చేస్తూ కెరీర్ బిల్డ్ చేస్తున్నా కాబట్టి నేనంటే మా వాళ్ళకి ఇష్టం. అలా కాకుండా బేవర్స్గా తిరిగితే నా ముఖం చూడటానికి కూడా ఇష్టపడరు. సో నువ్వు నీ ఫ్యామిలీ అంటూ నా దగ్గర మాట్లాడకు, నాకు పిచ్చ కోపం వస్తుంది. నీతో హ్యాపీగా టైం స్పెండ్ చేద్దామని తీసుకొచ్చాను. మూడ్ పాడు చేసి నాకు తిక్క లేపావు. నా కోపానికి పనిష్ అవుతావు. సో నోరు మూసుకొని హ్యాపీగా మాతో పాటే ఎంజాయ్ చేయి అంటూ రేపు నైట్ నీతో కలిసి రేజ్లో పార్టిసిపేట్ చేస్తున్నా, అది చెప్దామనే వచ్చాను. రెడీగా ఉండంటూ వెళ్ళిపోతుంటే సాయి చెయ్యి పట్టుకుని ఆపేసింది. చూశాడు తనని. నేను ఒక విషయం అడుగుతాను, ఆన్సర్ చేస్తావా అంది ఆశగా. ఆమె నిర్మలమైన మొహాన్ని దోసిట్లోకి తీసుకొని నుదురు ఢీ కొడుతూ, నువ్వు ఇంత స్వీట్గా అడిగితే కాదంటానా బేబీ అంటూ అంటీ అంటనట్టుగా పెదవులు తాకాడు. అతని కళ్ళలోకి చూస్తూ, ఇప్పుడు నీ ఫ్యామిలీ రిచ్ కదా అంది. అయితే అన్నాడు దగ్గరగా తీసుకొని శైలు భుజం మీద గడ్డ మానించి నడుం చుట్టూ చేతులేసి.
ఒకవేళ నువ్వు బై బర్త్డే పూర్ ఫ్యామిలీలో పుట్టి ఉంటే అస్సలు నీకంటూ తినడానికి కూడా తిండి లేక నీ వాళ్ళు నువ్వు తెచ్చే ఫుడ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తూ నువ్వు కష్టపడి తెచ్చిన ఫుడ్ నచ్చలేదని చెప్పినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు అంది. ఆ మాటలు వింటూ ఇప్పుడు నీకు ఇంత చీప్ డౌట్స్ ఎందుకు వచ్చాయి అన్నాడు చిరాగ్గా మొహం పెట్టుకొని. శైలు తన వైపు తిరిగి సాయి చెంపల మీద చెయ్యి వేసి కళ్ళలోకి చూస్తూ నీలాగా అందరి లైఫ్ ఉండదు కదా సాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే నీలాగే నాకు డబ్బు పవర్ ఉండుంటే నువ్వు చెప్పేది నిజం అనేదాన్ని. కానీ నీ లైఫ్ నా లైఫ్ టోటల్ ఆపోజిట్ కదా, అందుకే అడిగాను. చెప్పు, ఒకవేళ నువ్వు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే ఏం చేసి ఉండేవాడివి అని అడిగింది చాలా క్యూరియస్గా చూస్తూ. చెంపల మీద ఉన్న శైలు చేతిని ముద్దాడుతూ చెప్పనా అన్నాడు హస్కీ వాయిస్తో. అంది మెరిసే కళ్ళతో. శైలు ఫేస్లో ఎప్పుడు అలాంటి ఎక్సైట్మెంట్ చూడని సాయికి ఆమె మరింత అందంగా కనబడుతుంటే నాకు ఒక స్ట్రాంగ్ కిస్ ఇస్తే చెప్తాను అన్నాడు సైగ్గాడు. సాయి ప్లీజ్ విసిగించకుండా చెప్పు అంది విసుగ్గా. నో, నా కిస్ కావాలి, అది కూడా 10 minutes ఇస్తే తర్వాత నువ్వు ఏం అడిగినా ఆన్సర్ చేస్తాను అన్నాడు పప్పీ ఫేస్తో. అయితే నాకు అవసరం లేదులే అంటూ ముఖం తిప్పేసుకుంది. ఇంకా ఇంకా ముద్దొచ్చేసింది. అలా అలుగుతుంటే ఒక్క కిస్ ఇవ్వవే, అసలే ఇందాక మంచి మూడ్లో ఉంటే డిస్టర్బ్ చేసేసావు. ఎంత కష్టం తెలుసా మూడ్ హైలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే మళ్ళీ సెట్ అవ్వడం అన్నాడు కంప్లైంటింగ్గా. నవ్వు వచ్చేసింది శైలుకి అతని మాటలకి, చెప్పిన విధానానికి. ఆమె నవ్వుని చూసేశాడు సైక్. ప్లీజ్ శైలు, ఒక్క కిస్నే, నీ ఇష్టంతో ఒక స్ట్రాంగ్ కిస్ కావాలి, ఇవ్వవే అన్నాడు బతిమాలతో. చేసేవన్నీ శాడిస్ట్ పనులు, నువ్వు ఇంత ఇన్నోసెంట్ సెయింట్లో ఫేస్ పెడితే కరిగిపోయి నీకు పడిపోతా అనుకున్నావా? నెవర్ అంది సిరికోపంగా. ఏయ్, ఏంటి ఓవర్ చేస్తున్నావు? పోనీలని రిక్వెస్ట్ చేస్తుంటే బెట్టు చూపిస్తున్నావు అంటూ షోల్డర్ పైన బైట్ చేశాడు. అరిచింది. సచ్చినోడా, ఇవ్వకపోతే ఇలా రక్త పిచాసిలా కొరుకుతావా అంటూ కస్సుమంది. మరి నువ్వు ఇవ్వకపోతే నాకు మండింది, అందుకే బైట్ ఇచ్చా అంటూ లాస్ట్గా అడుగుతున్నా, ఇస్తావా ఇవ్వవా అన్నాడు గద్దిస్తూ. ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకోపో అంటూ తోసేసి వెళ్తుంటే తన ఎల్బో పట్టుకుని స్పీడ్గా వెనక్కి లాగాడు. బండోడా ఏం చేస్తున్నావు అంటూ రౌండ్గా తిరుగుతూ వచ్చి సాయి మీద పడిపోతూ తనని తాను కంట్రోల్ చేసుకుంది. ఏం చేసుకుంటావో చేసుకో అన్నావుగా, అందుకే ఇప్పుడు నేను ఏం చేసినా సైలెంట్గా ఉండాలి నువ్వు అంటూ బటన్స్ విప్పి షర్ట్ బెడ్ మీద పడేసి షాక్తో ఉన్న శైలుని బెడ్ మీదకు తోసేశాడు. దబ్బుమంటూ పడింది. జంప్ చేసి శైలు మీదకి వేగంగా పడ్డాడు. దెబ్బకి కళ్ళు రెండు గట్టిగా మూసేసింది. సెకండ్లో తన పచ్చడి అయిపోతుందని అనుకుని కంగారుగా కళ్ళు మూసింది. కానీ తన మీద ఎలాంటి వెయిట్ పడలేదని నిమిషానికి అర్థమై నెమ్మదిగా ఒక కన్ను తెరిచి చూసింది. సాయి తన హ్యాండ్స్ రెండు బెడ్కి సపోర్ట్ చేసి మీద పడకుండా తనని తాను ఆపుకున్నాడు. అది చూడగానే ఊపిరి పీల్చుకుంది. అయితే కేవలం ఇంచు మాత్రమే గ్యాప్ ఉంది తనకి సాయికి మధ్య. ఒకరి శ్వాస మరొకరికి సూటిగా వెచ్చగా తాకుతుంటే ఒకరినొకరు అలాగే చూస్తూ ఉండిపోయారు. సూదంటూ అతని చూపులకి తాళలేక కళ్ళను వాల్చేసింది ఆమె. అంత దగ్గరగా ఉండటంతో సాయిలో కూడా తెలియని తన్మయత్వం చేరింది. ఊపిరి భారంగా మారడంతో అంతే భారంగా కదులుతున్న ఆమె హృదయాన్ని చూస్తూ తన గడ్డానికి తగులుతున్న పరువాలకి సమ్మోహితుడవుతూ మెల్లగా ఆమె చెస్ట్ మీద తలవాల్చి పడుకున్నాడు. అతనిలో ఎప్పుడూ కనబడే దూకుడు ఇప్పుడు కనబడలేదు. బెడ్కి ఆనించిన చేతులు తీసేసి ఆమె వేస్ట్ చుట్టూతా వేసి ఆమె హృదయాన్ని మరింత గాఢంగా హత్తుకున్నాడు. అతనిలో అంత నెమ్మదత్వం చూసి కంగారు తగ్గించుకొని సాయి హెయిర్లోకి చేతిని జొప్పించి ఇంకో చేతిని అతని షోల్డర్ మీద వేసి నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పరా అంది తల నిమురుతూ ప్రేమగా. చుప్ అన్నాడు ఆమె కౌగిలిని ఆస్వాదిస్తూ మత్తుగా. శైలు మాట్లాడకుండా అతని జుట్టులోకి సవరిస్తూ ఎంతవరకు నీతో నా పయనం సాయి? ఇదంతా మాయగా అనిపిస్తుంది నాకు. రేపటి రోజున నేను నీకు శాశ్వతంగా దూరమైపోతే ఇంత ప్రేమని చూపిస్తున్నా నువ్వు తట్టుకోగలవా, లేక ఇంకా మొండిగా మారిపోతావా? ప్రేమంటే ఒప్పుకోవు, మరి ఎలా నీతో వేగడం శాడిస్ట్ రాక్షసుడా? కానీ భయం అవుతుందిరా, నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. ఇక మీదట నీతో నేను ఇంత ప్రేమగా ఉండలేనేమో అని.